అన్ని నిజాలు చెప్పాలి. మాట్లాడాలంటే ఎందుకంటే మా బ్రదర్ కూడా నేను చూసుకున్నాడు. నా ఫ్యామిలీ విషయాలు కానీ నాకు సపోర్ట్ బాగా ఇచ్చాడు. వెళ్ళినా కూడా ఆయన హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటాడు. తిరుపతిలో ఉంటాడు కాబట్టి నేను కూడా అప్పుడు వస్తుంటాడు, కలుస్తుంటాడు. ఇంకా విజయసింహారెడ్డి టెక్నాలజీని మన ఇన్ఫర్మేషన్ వింగ్లో టెక్నికల్ వింగ్ కంటే కూడా ముందు ఇతనే బాగా వినియోగించాడని నేను చెప్పగలుగుతాను. దాన్ని ఒక్కొక్కరు 6 కాపీలు రాయాలి, 5 కాపీలు రాయాలి, టైపింగ్ ఇస్తే దాన్ని తీసుకొని పోవాలా, ఈ తప్పులు కొడతారు, ఇదంతా పెద్ద సమస్య. ఆ టైంలోనే అతను మొట్టమొదటిగా డిపార్ట్మెంట్ పరంగా కంప్యూటర్ అంటే స్కానింగ్లు చేయడము, మెయిల్స్ చేయడము మొట్టమొదట చేశాడు. అతను అష్టైశ్వర్యం ప్రసాదించండి, ఆ కుటుంబాన్ని భగవంతుడు కలపడాన్ని మనస్ఫూర్తిగా. నాతో పాటు విధులు నిర్వర్తిస్తూ ఇద్దరం తిరుపతి, చిత్తూరు తిరుక్కుంటా సర్వీస్ చేసిన వాళ్ళము. నేను బయట జిల్లాలో ఉండి భగవంతుడు నాకు ఇన్ని జిల్లాల్లో బయట పని చేసినా కూడా నాకు మళ్ళీ తిరుపతికి వచ్చి పాత మిత్రుడికే మేము ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక డిపార్ట్మెంట్కి, ఒక ఇంటికి ఎలా పెద్దగా ఉంటారో అలా మాకు చాలా సలహాలు, ఆయన అనుభవాలను మాతో షేర్ చేసుకున్నారు. నాకు సార్ వెళ్ళిపోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన జిల్లా అధికారిగా నాకు గర్వకారణం. మా బావమరిది జిల్లా సమాచార శాఖ అధికారి అని చెప్పుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఆ టైంలో చాలా అవసరం. అప్పుడు ఫ్యాక్ట్స్ అయితేనేమి ఇవన్నీ టెక్నాలజీ అంతా తను నేర్చుకొని తను ముందు ఉండి అందరిని నడిపించినాడు. నాకు ఏది కావాలన్నా నాకు ఈరోజు తెలియదు అనేది చెప్పకుండా ప్రతి ఒక్కటి నేర్చుకునేది ఎవరు అంటే విజయసింహారెడ్డి సార్ ద్వారానే. ఏదైనా సరే కంప్యూటర్ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా సరే విజయసింహారెడ్డి చెప్తేనే నేను నేర్చుకుని ఈరోజు ఈ స్థాయిలో నేను అంతవరకు పనిచేస్తానంటే, నేను నడవలేకపోయినా కూడా నాకు పూర్తిగా సహకరించి నువ్వు చేయగలవు అనే నాకు భరోసాతో నన్ను నడిపించినాడు ఆయన. వివాదరహితుడైన వ్యక్తి ఎవరంటే ఆయనే. అందరికీ అనుకూలంగా ఉన్న వ్యక్తి ఆయనే. మా పిల్లలకు బ్రాండెడ్ అయిపోయింది. వాళ్ళ అమ్మతో చెప్పాడు, మమ్మీ మనం ఏమి చెప్పినా మా డాడీ వినడు, వాళ్ళ అడ్వైజర్కి ఫోన్ చేస్తాడు, ఇంకొద్దిసేపు ఉంటే చూడు అని. మా ఫాదర్ సున్నితం చేశారు, కానీ నాకు నేను ఇంతటికి వెళ్ళడం కారణం సారే ఇద్దరు ఫీల్ అయిపోయి కాబట్టి మనసు బాగానే ఉంది. ఒదిగి ఉండాలనేది విజయసింహారెడ్డి గారి నుంచి చాలా నేర్చుకోవాల్సింది. అది ఆయనలో చాలా గొప్ప గుణం. విజయసింహారెడ్డి గారు ఈ కార్యాలయంలో నాకు బలం. తర్వాత అందరూ డిసిప్లిన్ ఆఫీసర్లే ఉన్నారు, ఏమి ఇబ్బంది లేకుండా జరిగింది. ఒకవేళ ట్రాన్స్ఫర్ సమయంలో వస్తే కూడా జయలక్ష్మి మేడం గారు నన్ను మార్చండి కానీ వీళ్ళు మారిస్తే ఒప్పుకోనని గొడవ వేసింది. తిమ్మప్ప గారు ఒకసారి నేను విజయవాడకి వెళ్తానని పెట్టుకుంటే తిమ్మప్ప గారు కూడా అంత స్ట్రిక్ట్గా ఉన్నాయని కూడా నేను ఉద్యోగం చేయను, ఆయన మారిస్తే అని నిలపడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. అంతా ఏం లేదు, అంతా యువర్స్ ఫెయిత్ఫుల్ అని వెళ్తా ఉంటే అన్నీ సవ్యంగా జరుగుతుందని దీంతో వెళ్ళడం జరిగింది.